హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి కేక్ ఫిట్టింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ప్రొఫెషనల్గా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా క్లాస్ తీసుకోవాలి. నార్మల్గా ఇంట్లో వరకు చేయాలి అంటే ఏం తీసుకోవాలి, మ్యాండేటరీగా ఏం కావాలో చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ టేబుల్ కావాలండి, మ్యాండేటరీ టేబుల్ కావాలి. తర్వాత ఐరన్ బాక్స్ కావాలండి. ఇది కూడా స్టీమ్ ఐరన్ అయితేనే కావాలి, స్టీమ్ ఐరన్ అయితేనే కావాలండి, స్టీమ్ ఐరన్ కావాలి. నెక్స్ట్ పెన్ను బుక్కు కావాలండి. తర్వాత క్లిప్స్ కావాలండి, ఖచ్చితంగా 2 క్లిప్స్ కావాలండి. తర్వాత మనకి ప్రొటెక్షన్ కవర్ కావాలండి, ఖచ్చితంగా ప్రొటెక్షన్ కవర్. నెక్స్ట్ టేప్ మనం క్లయింట్కి ఎలా తీసుకోవాలి, మనం ఏం చేయాలన్న దాన్ని బట్టి టేబుల్ క్లయింట్ కావాలండి. ఇవన్నీ మనకి నార్మల్గా ఇంట్లో వాటికి మనం చేసుకుంటామంటే అవసరం, ఇంట్లో చేసుకుంటామంటే అవసరం లేదండి. మనం కనుక క్లయింట్కి తీసుకుంటాం, మీరు ఇంట్లోనే మనీ సంపాదించాలి ఖచ్చితంగా మనీ అనుకుంటే మాత్రం ఇవన్నీ మనకి మ్యాండేటరీగా అవసరం ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మనం చేసుకోవాలంటే ఎలా కొలతలు తీసుకోవాలో నేను ఇప్పుడు చెప్తానండి. అలా నేను చూపిస్తాను. ఇప్పుడు మనం తీసుకోవాలంటే ఎలా కొలతలు తీసుకోవాలి ఏంటి అని నేను చూపిస్తాను. శారీ ఉన్నప్పుడు శారీ ముందేసుకుని మనకి పిక్క భాగం ఇక్కడ పిక్క భాగం తీసుకో, మనకి ఎంత సరిపోతే అంతవరకు తీసుకొని ఇక్కడ ఒక పిన్ చేసుకోవాలి, ఇక్కడ ఒక పిన్ పెట్టాలి. పిన్ చేసుకున్నాక నెక్స్ట్ దీన్ని ఇలా తిప్పుకొచ్చి ఇలా ఇక్కడ ఒక పిన్ పెట్టి ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలో బెల్లి టు బెల్లి పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం బెల్లి టు బెల్లి కొంచెం వదిలేసుకుని ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఐరన్ చూసాలి. మనది స్టీమ్ ఐరన్ బాక్స్ ఉంటుంది కదండి, అందుకే నేను వాటర్ పోస్తున్నాను. మనం పైన స్టీమ్ ఐరన్ బాక్స్కి పైన హోల్ వస్తుంది, దాంట్లో మనం వాటర్ పోసుకోవాలండి. అప్పుడే స్టీమ్ అనేది మనకి కరెక్ట్గా శారీ మీద సరిపోతుంది అన్నమాట. శారీ పళ్ళు పార్ట్ ఉంది కదండి, దాన్ని మనం తీసుకున్న తర్వాత కంటిన్యూగా మనం వాటిని ప్లీట్స్ పెట్టుకుంటూ పోవాలన్నమాట. నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి సడన్గా నేను టిప్స్ చెప్పకుండా చెప్పేశాను. మీకు టిప్స్ కావాలి ఖచ్చితంగా అని అంటే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆల్రెడీ నా షార్ట్లో నేను ఒక టిప్పు చూపించానండి. అవి కాకుండా మోర్ టిప్స్ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈజీగా ఎలా పెట్టుకోవాలి అని మీకు నేను చెప్తాను అన్నమాట. అలా మనం అన్నీ పళ్ళు తీసుకున్న తర్వాత పిన్ చేయాలి. దానికి ఫస్ట్లో పిన్ చేయాలి. పిన్ చేసుకున్న తర్వాత వన్ బై వన్ మనం మంచిగా అంటే నీట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. మనం అన్నీ నీట్గా ఉన్నాయా లేవా అనే తర్వాత పిన్ చేసుకోవాలి. మనం నీట్గా చూడండి, నేను ఎట్లా ఎందుకంటే క్లయింట్ మనకి ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి నీట్గా ఇచ్చినప్పుడే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అట్లా పిన్ పెట్టుకున్న తర్వాత ఐరనింగ్ చేసుకోవాలి. మీకు ఐరనింగ్ పిన్స్ పెట్టుకున్న తర్వాత ఐరనింగ్ చేసుకోవాలి. 1 బై 1 ఏమంటే ఐరనింగ్ చేసుకున్నారనుకోండి మీకు నీట్గా ఉంటుంది అన్నమాట. పిన్స్
పిన్స్ 1 బై 1 పెట్టుకొని మనం ఐరనింగ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ మీకు చేసుకుంటానికి ఉపయోగపడిద్దండి. నార్మల్గా క్లయింట్లు చేయడానికి ఉపయోగపడదు. మీకు గనక కావాలి క్లాస్ అనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ అవ్వండి. నేను ఆన్లైన్ క్లాస్ తీసుకుంటాను, ఆఫ్లైన్ క్లాస్ తీసుకుంటాను. మీకు ఏది కావాలని చెప్తాను అనమాట. ఆన్లైన్ క్లాస్ కావాలా, ఆఫ్లైన్ క్లాస్ కావాలని మీరు అడిగితే, మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే నన్ను అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా నేను కోచింగ్ ఇస్తాను మీకు. అట్లా పళ్ళుస్ తీసుకొని ఐరనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఒకటే అనమ్మటే ఒకటి, ఒకదాని అమ్మటే ఒకటి నీట్గా క్లీన్గా ఐరనింగ్ చేసుకుంటూ మనం మంచిగా పళ్ళుకి ఐరనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అన్నీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎంతకంటే నీట్గా క్లీన్గా మీకు ఎమ్మటే అర్థమయ్యే విధంగా మీకు చెప్తానండి నేను. ఆన్లైన్ క్లాస్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి మీరు. ఖచ్చితంగా అట్లా నీట్గా పళ్ళు మంచిగా నీట్గా చేసుకుంటూ మనకి స్టీమ్ ఐరన్ బాక్స్ అయితేనే మనకి కుదురుతుందండి ఖచ్చితంగా. లేకుంటే నార్మల్ ఐరన్ బాక్స్ అయితే కుదరదండి. స్టీమ్ ఉన్నదే తీసుకోండి. మీకు ఇంకా టిప్స్ కావాలి, మంచిగా క్లయింట్కి చేయాలి, మీకు మనీ సంపాదించాలని ఎవరికి ఉండదు చెప్పండి. వాళ్ళ ఇంట్లో ఉండి మనీ సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు మీరు ఆన్లైన్లో అప్రోచ్ అవ్వచ్చు. నేను చాలా తక్కువ ధరకే నేను మీకు క్లాస్ తీసుకుంటానండి ఖచ్చితంగా. నీట్ అండ్ క్లీన్గా మీకు వచ్చేంత వరకు మీకు ఒక క్లాస్ తీసుకుంటానండి నేను. వన్ డే క్లాసేనండి. అట్లా మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర అట్లా మనం సదిరేసుకోవాలి మంచిగా నీట్గా. అసలు ఎంత నీట్గా అంటే మనం ఎలా పళ్ళు మీకు క్లాస్లో అయితే అన్ని టిప్స్ చెప్తామండి మంచిగా. ఎట్లా పళ్ళుస్ ఎట్లా పట్టుకోవాలి, ఏంటి, ఎంతవరకు తీసుకోవాలి, అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎంతవరకు తీసుకోవాలనేది క్లాస్లో మాత్రం మీకు క్లియర్గా ఉంటుందండి. ఇక్కడైతే మేము చెప్పలేం కదా మా టిప్స్. కాబట్టి మీకు క్లాస్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి ఎస్ఎంఎస్ చేస్తే మీకు చెప్పేస్తానండి. అట్లా పళ్ళు మనం ఎంత నీట్గా సదిరేస్తే అంత నీట్గా మనకి పైన కనిపిస్తుంది అన్నమాట. నేను ఫస్ట్లో ఒక ఫోటో ఇచ్చా చూడండి. నేను శారీ చేసిన ప్లీటింగ్ని కట్టుకున్నాను. మనం అక్కడ ఏంటంటే మనం ప్రొటెక్షన్ కవర్ వాడామన్నమాట. ఎందుకంటే కొంచెం సేఫ్టీ కోసం అన్నమాట. మీకు తెలియాలి కదా, సేఫ్టీ కోసం ప్రొటెక్షన్ కవర్ వాడాను నేను. మీరు ప్రొఫెషనల్గా మనీ సంపాదించాలంటే ఖచ్చితంగా ప్రొటెక్షన్ కవర్ కొనుక్కోవాలి. నేను షార్ట్లో అప్లోడ్ చేశానండి. ఏం కావాలి, ఏం తీసుకోవాలి, మనం ప్రొఫెషనల్ చేయాలి అంటే వద్దనుకుంటే ఏం వద్దు అనేది కూడా చెప్పాను మీకు. అక్కడ షార్ట్లోకి వెళ్ళి చూడండి, లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు అడుగుతూ ఉంటే నేను డౌట్స్ క్లియర్ చేస్తానండి. మీరు అడుగుతూ ఉంటే చేస్తాను. మనకు ఎంతవరకు కావాలో అంత పాటు మనం అక్కడ ఐరనింగ్ చేసుకోవాలండి. మనం ఐరనింగ్ ఖచ్చితంగా ఎంతవరకు కావాలో అంతవరకు ఐరనింగ్ కంటిన్యూ చేసుకోవాలి. మనం కంటిన్యూ చేసుకొని అంటే మనం నీట్గా చదివేసుకోవాలండి. ఫస్ట్ నీట్గా చదివేసుకోవాలి. ఎప్పుడైనా మనం చేసే వర్క్ అన్నమాట పర్ఫెక్షన్లో తెలిసిపోవాలండి. మనం లేకుంటే అది మనం చాలా ఎవరు క్లయింట్స్ రారు మన దగ్గరికి, మనం ఎవరికి ఇవ్వలేము అన్నమాట. అందుకే మనం ఎంత నీట్గా చదివేసుకుంటే అంత మంచిగా మనకి వర్క్ అనేది ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకున్న వారైనా చదువుకోని వారైనా ఎవరికైనా వస్తుందండి వర్క్ అనేది మనకి ఇంట్రెస్ట్ ఉంటే. ఇంట్లో ఉండి ఏం సంపాదించట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇంట్లో కుర్చీలు పోసుకుంటున్నామండి మనం. అక్కడ కుర్చీలు నేను ఈసారి ఐరనింగ్ చేస్తున్నా కాబట్టి మీకు చూపించాలని నేను చెప్తున్నా. ఇది చేస్తున్నా కాబట్టి నాకు టకటక వచ్చేస్తుంది కుర్చీలు, నేను పెట్టేస్తాను. అదే మీకు క్లారిటీగా ఎట్లా కావాలని అడిగితే నేను మరొక వీడియో చేస్తానండి. మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే మీకు ఏం తెలియట్లేదు, ఏం తెలుస్తేనే నాకు అర్థం అవుతుందండి. మామూలు చూస్తే నాకు అర్థం కాదు కదా. మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి డౌట్ అని అడిగితే నేను చెప్తానండి. ప్రొఫెషనల్గా కావాలంటే నా వాట్సాప్ మెసేజ్ చేయండి. అట్లా పళ్ళుస్ అన్ని పెట్టుకున్న తర్వాత పైకి వేసుకోవాలండి. సారీ అండి, పళ్ళుస్ కాదు, అవి కుర్చీలు పైకి పెట్టుకొని వాటికి ఒక పిన్ పెట్టుకోవాలి.
పిన్ పెట్టుకొని మంచిగా దాన్ని సరి చేసుకోవాలండి. 1 బై 1 మనం ఒకదాని మీద ఒకటి పెట్టామనుకోండి, ఇక్కడ పొట్ట లావు అనిపిస్తుంది. అదే ఒక పక్కన ఒకటి పెట్టామనుకోండి, మనకి సెట్ అయిపోద్ది అనమాట. ఏం కనిపించదు, ఫ్లాట్గా ఉంటుంది, మంచిగా నీట్గా అనమాట. మీకు కనుక కట్టుకున్నప్పుడు మనకి నీట్గా క్లీన్గా కనిపిస్తుందండి. మీకు క్లీన్గా కనిపిస్తుంది. 1 బై 1 పెట్టుకోవాలి మనం. మంచిగా పళ్ళు మంచిగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాటిని సరి చేసుకొని నీట్గా అటు సైడ్ ఇటు సైడ్ ఏం లేకుండా నీట్గా సరి చేసుకొని వాటికి పిన్స్ పెట్టుకోవాలండి. మనం ఎంతవరకు కావాలనుకుంటున్నామో వాటిని చూసుకుంటూ పిన్స్ పెట్టుకోవాలి. మనం మంచిగా వాటిని నీట్గా సదిరేసుకొని నీట్గా పిన్స్ పెట్టుకోవాలి. మనం 1 బై 1 మనం ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు ఎప్పుడైనా. సైడ్ బై సైడ్ పెడితే మనకి కనిపిస్తాను కూడా నడుస్తుంటే నీట్గా మనకి ఎక్కువ వచ్చినట్టుంటే ప్లీట్స్ మనకి కనిపించటం కూడా అందరికీ అసలు మనం నీట్గా కనిపిస్తాం అన్నమాట. మనం ప్రీ ప్లీటింగ్ చేసిన శారీకి నార్మల్ శారీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. నార్మల్ శారీ కట్టుకుంటే ఇట్లా ఉబ్బేసినట్టు మనం లావు అనిపిస్తాం, కానీ అదే మనం ప్రీ ప్లీటింగ్ చేసేసిన శారీ కట్టుకుంటే నీట్గా మంచిగా అసలు ఇట్లా అద్దినట్టు మనకి కానీ మంచిగా కనిపిస్తామండి. ఇక పిన్స్ పెడతానండి. కిందకు పిన్, మధ్యలో పిన్, చివరకు పిన్. మనం పిన్స్ అలా పెట్టుకోవాలండి మనం. ఇంకా మీ ప్రొఫెషనల్గా కావాలి అంటే ఇది మాత్రం ఓన్లీ ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకైతే సరిపోతుంది. ప్రొఫెషనల్గా అయితే ఇవి అసలు సరిపోవు. ట్రిక్స్ కూడా ఇవి కాదు. ప్రొఫెషనల్గా అయితే చాలా ట్రిక్స్ ఉంటాయండి, చాలా నేర్చుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నేను ఎవరికైనా చెప్తానండి. వాట్సాప్కి మెసేజ్ చేస్తే వాళ్ళకి చెప్తానండి. మనం క్లయింట్గా అక్కడ ఏమైనా ముడతలు కానీ ఏమన్నా అనిపిస్తే మనం ఐరనింగ్ చేసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఐరనింగ్ చేసుకుంటే నీట్గా క్లీన్గా తెలిసి మంచిగా ఉంటుందండి నీట్గా. ఇప్పుడు మనం పళ్ళు పాటుని మనం మీద వేసుకోవాలంటే భుజం మీద పళ్ళు పాటుని భుజం మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రివర్స్ తిప్పాలి. ఇప్పుడు ప్లిట్స్ ఉన్నాయి కదా, అవి రివర్స్ తిప్పాలి. రివర్స్ తిప్పి ఇప్పుడు మనం కొంగు పాటు మీద వేసుకున్నాం కదా, ఇప్పుడు రివర్స్ తిప్పినాం కదా, అటు చివరి పార్ట్ మనం దోపుకునే పార్ట్ ఉంటుంది కదా, దాని మీదకి వేసి ఫోల్డ్ చేయాలండి. మనం ఎంతవరకు కావాలనుకుంటున్నామో ఫోల్డింగ్ మీకు ఒక అవగాహన ఉంటుంది కదా, దాని మీద ఫోల్డ్ చేయాలి. ఇవి మామూలుగా టిప్స్ ఇవి ఎంతవరకు ఫోల్డ్ చేయాలి ఏంటి అంటే క్లాస్లోనే చెప్తారండి. నార్మల్గా ఎవ్వరు చెప్పరండి. ఎంతవరకు అంటే మామూలుగా ఫోల్డ్ చేసుకొని చెప్తారు ఎవరైనా, కానీ క్లాస్లో అయితేనే ఎంతవరకు చేసుకోవాలి, ఎంతవరకు చేసుకుంటే మనకు బాక్స్కి ఫోల్డింగ్కి వస్తుంది అని క్లాస్లో అయితే చెప్తామండి. నీట్గా చేసుకున్నాక నేను మీకు ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే ఎవరైనా కానీ క్లాసుకి తీసుకుంటే కదా మీకు ఒక అవగాహన వచ్చేది. అందుకే క్లాస్ లేదు. ఇది నార్మల్గా మీరు ఎటైనా వెళ్తారంటే ఓకే చేసుకోవచ్చు. అట్లా పల్లూస్ పెట్టుకున్న తర్వాత మనం ఎంతవరకు ఇక్కడికి ఎంతవరకు మడుచుకున్నామో మనం చూసుకొని దాన్ని పట్టుకొని పైకి అనాలండి. సరి చేసుకొని నీట్గా సరి చేసుకొని పైకి అనుకోవాలి. మనం ఎప్పుడైనా ఎక్కడ ఏది చేస్తున్నా నీట్గా క్లీన్గా ఉండేటట్టు ఎక్కడికక్కడ చదిరేయాలండి మంచిగా. ఇప్పుడు మీరు డౌట్ పడవచ్చు అక్కడ పల్లూస్ పోతాయా, కానీ మనం ఐరనింగ్ చేసాం కాబట్టి అసలు పోవండి, ఎటు పోవు, ఏమీ పోవు. అసలు మనం ఐరనింగ్ చేసింది మనం అసలు నీట్గా ఉంటుంది, ఎటు పోదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అటు తిప్పి ఇటు తిప్పి ఎటు తిప్పేసినా మీరు ఒకసారి ఐరనింగ్ చేస్తారు కాబట్టి ఏమీ పోదన్నమాట. అట్లా ఈ ఫస్ట్ ఇటు తీసి ఇటు వేసాక తర్వాత అటు తీసి ఇటు వేసిన తర్వాత మనం ఎటు చిన్న కదలకోకుండా పైకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు దాన్ని ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు పళ్ళు పార్ట్ ఉంది కదండి, మనం చుట్టూ అయినా చుట్టవచ్చు శారీకి, లేకుంటే దాన్ని నేను మడిచి పెడతా చూడండి లోన, అట్లా లోనకైనా మడిచి పెట్టుకోవచ్చు. ఎంతవరకు మడవచ్చు ఏంటని తర్వాత చూసుకొని మీరు లోనకైనా పెట్టేయచ్చు. పెట్టేసిన తర్వాత చూడండి ఎగ్జాక్ట్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా వచ్చిందో చెప్పండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డౌట్స్ ఉంటే నన్ను అడగండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను చెప్తానండి. బాయ్ అండి అందరికీ.